దాసోజన్న ఇద్దరు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పిండ్రు. ప్రతిపక్షంలో ఉంటే గాని గుర్తు రాలేదు ప్రజలు అనడానికి. ఇంకో 20 ఏళ్లు మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తదాస్తు దేవతల్లాగా దీవించాలని కోరుకుంటున్నా. పాపం ప్రజల్లోకి వెళ్ళిందంట కవితక్క. ప్రజల్లోకి వెళ్తే ఆమె పెన్షన్ల గురించి అడుగుతున్నారంట, రేషన్ కార్డుల గురించి అడుగుతున్నారంట. రేషన్ కార్డుల గురించి శుద్ధులు మీరే చెప్పాలమ్మా. 10 ఏళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డుల అమలు పరుస్తాము, 28వ తారీఖు నుంచి దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 20 రోజులలో కొత్త రేషన్ కార్డుల పథకాన్ని అమలు పరుస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి ఏమైంది, జాప్యం చేస్తున్నారా అని అడుగుతుంది. జాప్యం అంటే 20 రోజులకు జాప్యం అంటే 10 ఏళ్లకు ఏమనాలో నాకు తెలియదు కానీ అందుకే మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు. తదాస్తు దేవతలు ఉన్నారు. మీరు చేసినటువంటి పనులకు మీరు ఆనే కూర్చోవాలి. 2% ఓటు కాదు, 49 వచ్చినాడు ప్రతిపక్షంలో, 51 వచ్చినాడు ప్రభుత్వంలో కూర్చుంటారని అందరికీ తెలిసినటువంటి విషయమే. కవితమ్మ ఇప్పుడన్నా ప్రజల మధ్యలో ఓ నీ కవితమ్మ సెస్ వసూలు చేసుడు బంద్ చేసి ప్రతిపక్షాల దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకో. మా దృష్టికి తీసుకొనిరా, మా ప్రభుత్వము అధికారుల దృష్టికి తీసుకొనిరా. ఇలానే పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరగండి, ప్రజల మధ్యలో తిరగండి. మీ నాయన ఫామ్ హౌస్ లా, నువ్వు బుర్జు ఖలీఫాలా, మీ అన్న ఇంకో ఫామ్ హౌస్ లా, లేకపోతే అమెరికాలో ఉండడం కాదు. మీరు ఒక్కొక్క ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వచ్చి ఒక్కొక్క గ్రామాన్ని తిరగండి. మీరు గతంలో 10 ఏళ్లు ఏమేమి నష్టపరిచిండ్రో ప్రజలు మీకు వివరంగా చెప్తూ ఉంటారు, దాన్ని వినండి. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులు అందరూ కూడా రెడీగా ఉన్నారు వినడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి. మీ అన్న మీ బావ ఇద్దరు మాట్లాడింది విన్నో కదా, సమయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన, మీ అన్న, మీ బావ ఎన్నడూ కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడలేదు. ఇష్టం వచ్చినట్ల బిల్లులు శాంక్షన్ చేసుకున్నారు, బిల్లులు పెట్టుకున్నారు, జీవోలు పాస్ చేసుకున్నారు అసెంబ్లీలో. ఇది కాదు కాంగ్రెస్ చేసేది. అన్ని సమస్యలు ఉండేది, అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తుంది. 20 రోజులే అయింది. మీ నాయనేమో 2014 నుంచి 18 వరకు అప్పుడే పుట్టిన పిల్ల, అప్పుడే పురుడు పోసుకున్న బిడ్డ అన్నాడు. 20 రోజులకే ఇదేందో జాప్యం అంట. ఎవరు చెప్పినమ్మా? మీరు 1వ తారీఖు పెన్షన్ 4000 వేసిండ్రా? పోను 2000 అన్నా వేసిండ్రా? వేయలేదు. ఆ 2000 తర్వాత వచ్చేది 1వ తారీఖు. అప్పుడు మేము వేస్తామో ఏమో 1వ తారీఖు అయినప్పుడు కదా నువ్వు ప్రశ్నించాలి. అప్పుడే జాప్యం అంటే ఎట్లా? మేమేమన్నా కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోమని ఎక్కడన్నా మేము చెప్పినట్ల నీకు కనబడిందా? ఏరేస్తాము. ఏవైతే తప్పులు తడకాలు ఉన్నాయో, ఏవో అయితే అర్హులు లేరో వాళ్ళే ఏరేస్తాం, అంతేగానియండి ఉన్నాయి తీసేస్తాము, కొత్త అప్లికేషన్లు పెట్టుకోమని ఎవరికి చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మీరు తీసుకున్న అప్లికేషన్లు క్యాన్సిల్ చేసి ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టిస్తున్నాం అంతే తప్పించి మీరు అనని మాటని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ప్రజల్ని మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రజలకు తెలుసు. ప్రజల దగ్గర మీరు పోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మైండ్ డైవర్షన్ చేయకండి. కాస్త 2-3 రోజులు ఓపిక పట్టమ్మా, అన్ని అయిపోతాయి. అయిపోయినాక నీకు మాట్లాడడానికి ఏముండదు. ఇంకా కొత్త సమస్యలు నీ చెప్పు. మీ కాళేశ్వరం సమస్యలు చెప్పు, లేకపోతే ధరణిలో చేసినటువంటి సమస్యల్ని చెప్పు. అవి కూడా మేము క్లియర్ చేయడానికి రెడీ ఉన్నాం. అధికారులకు శాసించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటీ వేసుకుని మీరు చేసినటువంటి అవినీతి మీద విచారణ చేయడానికి రెడీగా ఉన్నారు. కమిటీ మీద మాట్లాడదాం, చర్చలో కూర్చుందాం కదా. ప్రజల గురించి మేమున్నాం, పట్టించుకుంటాం. ఓన్లీ వివరాలు చెప్పండి, మేము చేయాల్సిన అన్ని చేస్తుంటాం. అదేవిధంగా దాసోజీ కావడి గురించి చెప్పాలనుకున్నా. పవన్ ఒక నెల రోజుల నుంచి గైబైపోయిండే గబుక్కున మళ్ళా వచ్చిండు. సోదరా, కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ ఉప్పు తినిపోయినా అది గుర్తుంచుకో. ఎవరి మెప్పు పొందాలనో ఏమో చెయ్యాలనో, ఎమ్మెల్సీ వస్తదేమో, ఒక్క ఎమ్మెల్సీ బాగున్నది బీఆర్ఎస్ లో, అదోటి నీకేమన్నా వస్తుందని గిట్ట కేసీఆర్ చెప్పినట్లు వాడుతున్నామేమో గానీ ఆ పాటకు కొంచెము జవాబులు చెప్పడానికి మేము మస్తు మంది రెడీగా ఉన్నాము. నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చేటానికి 24 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనంట. మరి మీ కేటీఆర్ చెప్పిన ఆస్తుల వివరాల గురించి మాట్లాడాలి కదా సోదర. మేము ఆస్తుల్ని పెంచినాము, మేము రెవెన్యూని పెంచేసినాము అని చెప్పిండు. ఆనాడు ఉన్నటువంటి ఆస్తుల విలువలు ₹1000 గజం ఉన్నాయి. ఈ రోజు 3 లక్షల గజం లెక్కేసేసి ఈ రోజు మేమంతా వనరుల్ని పెంచేసినాము అన్నాడు. గట్లనే ఉంటది కదా ఎవరి ఆస్తి అన్న. జూబ్లీహిల్స్ లో ఇల్లు వాళ్ళ అత్తగారు ఇచ్చింది. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ అప్పట్లో ఉన్నాయి. ఏమన్నా నీలాగానో లేకపోతే మీ ముఖ్యమంత్రి లాగా, గత ముఖ్యమంత్రి లాగానో, కేసీఆర్ లాగానో ఏం అధికారం 17 ఏళ్లు అనుభవించి ఆయన కోట్ల రూపాయలు ఏం సంపాదించుకొని ఎన్కేసుకోలేదు సోదర. ప్రతిపక్షంలోనే 17 ఏళ్లు ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఏమో ఆయనకు వివరాలు చెప్పాలంటే ₹1,00,000 ఆదాయం ఎట్లొచ్చిందో అని చెప్తే, ₹1,00,000 ట్యాక్స్ కట్టేటానికి కోట్ల రూపాయల ఆదాయం ఎట్లొచ్చిందో చెప్తే అందరు కూడా కోటీశ్వరుడు అవుతాడు. నేను కూడా ఒక మాట అడగాలనుకున్నా సోదర. కేసీఆర్ అంటే బయట కట్ట మీద కూర్చొని బీడి తాగుతున్నానంట. కేసీఆర్ అంటే ఇంట్లో వాన పడితే
సూర్యు కింద నిలవడానికి జాగ తప్పించి ఇంకేడ కూడా జాగ లేకుండానంట. మరి శోభమ్మ ఛాయ్ తాగాలనంటే పక్కింటి వాళ్ళ దగ్గర పాలు అడిగి వచ్చి ఛాయ్ పెట్టిస్తుండేనంటే ఎవరన్నా వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎడికేలు వచ్చింది, బుర్జు ఖలీఫాలు ఇల్లు ఎడికేలు వచ్చింది, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో 130 కోట్ల ఇల్లు ఎక్కడొచ్చింది, కవితమ్మకు బెంగళూరులో ఆస్తులు ఎడికేలు వచ్చినాయి, అమెరికాలో కేటీఆర్ కి ఆస్తులు ఎడికేలు వచ్చినాయి, లేదంటే హరీష్ రావుకు రబ్బర్ చెప్పులు, ట్రంక్ పెట్టే, వెల్మా హాస్టల్ ఇవన్నీ ఉండటానికి గిప్పుడేడ 1000 కోట్ల ఆస్తులు వచ్చినాయి. ఇవన్నీ వివరాలు చెప్పాలి సోదరా. అడగాలి, అడిగేటప్పుడు అడగాలి, చెప్పేటప్పుడు చెప్పాలి. మీ వివరాలు కూడా తీయాల్సినటువంటి సమయం కూడా దగ్గర పడ్డది కదా సోదరా. ఇవన్నీ 24 కోట్ల ఆస్తి గురించి అడిగితే 24,000 కోట్లు 2.5 లక్షల కోట్ల దోపిడీ చేసింది కూడా అంతా తీయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నోని ప్రశ్నిస్తే అధికారంలో దోపిడీ చేసింది నిన్ను ప్రశ్నించాలనుకుంటున్నావా? ఆ పంచన చేరి ఆ పాట మాట్లాడు, ఇంకో పంచన చేరి ఇంకో మాట మాట్లాడు కాదు. కనీసం నువ్వు ఏదో ప్రెస్ ముంగల కూర్చొని నాకు వ్యూస్ వస్తాయి, నాకు నా ఫేస్బుక్ కి రేటింగ్ పెరుగుతుంది అని నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఏదైనా వివరాలు అడిగేటప్పుడు లెక్కలు పత్రాలు తీసుకొని మాట్లాడు. ఆయన ఏం దొరకలేదని ఆయన అఫిడవిట్ లో పెట్టిన దాని వివరాలు తీసుకొని వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ లో కూర్చున్నావు. అసలు నీకు అసలు అడిగడానికి అర్హత లేదు. అసలు గా ప్రశ్నలు ఏమన్నా ప్రశ్నలా? ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నా ముందేమన్నా అధికారంలో ఉండేమన్నా సంపాదించండి, అధికారంలో ఏమన్నా కోట్ల రూపాయలు దోపిడీ చేసిండా? అవును, ఆయన చేసిండు కదా, వ్యాపారం చేసుకున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ చేసిండు, కన్స్ట్రక్షన్స్ చేసిండు, అవన్నీ ఇట్లా సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు కడుతున్న వివరాల గురించి ఇచ్చిండు కదా నీకు. భార్య వివరాలు, తన వివరాలు ఇచ్చిండు. గౌటి గురించి తెలియదా ఎవరికన్నా లెక్కలు? నువ్వు మళ్ళీ కొత్తగా అడుగుడేంది? ఇకపోయే రాబోయే కాలంలో ఆయన ఆస్తుల వివరాలు ఎట్లా పెరిగినాయి అని రేపు పొద్దున కాలంలో అడిగితే దానికి సమాధానం చెప్తారు. నిన్న కాదు మొన్న ఎక్కిండు, గప్పుడే కోట్ల రూపాయల విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, 1,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు. ఫస్ట్ మీ వివరాలు తీయండి బయటికి, మీ ఆస్తుల లెక్కలు తీయండి. ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ మీద ఎట్లా చేసిండ్రు, మెగారెడ్డి మీకు ఎట్లా ఇచ్చిండు, మెగా కృష్ణారెడ్డి ఏడికేలు వచ్చినాయి ఇచ్చిండు, ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిండ్రు. ఇవన్నీ వివరాలు అడగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అధికారులు రెడీగా ఉన్నారు. మీకు ఊచలు బిగుసుకుంటున్నాయి, దగ్గరలో త్వరలోనే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇవన్నీ డైవర్షన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. లేదు అనంటే కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు అధికారంలోకి వచ్చింది, 9వ తారీఖున పథకాలని అమలు చేయలేదు, రేషన్ కార్డుల గురించి మాట్లాడదామా, నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడదామా, ఉద్యోగాల క్యాలెండర్ గురించి మాట్లాడదామా? అసలు అడగడానికి మీకు నైతిక విలువ ఏడుంది అని అడుగుతున్నా. మేము అన్ని చేస్తాం, నువ్వేం టెన్షన్ పడకు. నీకన్నెక్క మాకు ప్రజల బాధ్యత ఉంది, నీకన్నెక్క పేదల గురించి విలువలున్నాయి మాకు. నువ్వేం ఫికర్ చేయకు. కేసీఆర్కి చెప్పు, రేపు పొద్దున్నో ఎల్లుండో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమను. నువ్వు మాట్లాడితే ఎవరు అడగరిడా, కానీ అట్లాంటి వాళ్ళు నీకు మాట్లాడడానికి ఉండాలి. నువ్వు ప్రశ్నిస్తే జవాబు చెప్పకపోవడానికి ఇదేమి ఎవరేమి ఇట్లా చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఒక్కసారి మీ ముఖ్యమంత్రిని అడుగు, దగ్గర పోయి కూర్చో. ఇప్పుడు ఎట్లన్నా ఖాళీగా ఉన్నాడు కదా, పోయి కూర్చో. నేను ఒకటి అడుగుతా బాపు, కూర్చోబెట్టి అడుగుతా, నీకు చెప్పు. జర 1000 ఎకరాల ఆస్తి ఎడికేలు వచ్చింది, లేకపోతే ఇంకోటి 23 ల్యాండ్ క్రూజర్స్ తీసుకున్నాడంట. మరి మీ పెద్దయిన అడగవా ఒక్కసారి? 3 కోట్ల దాచిపెట్టిండంట విజయవాడలో. అవన్నీ అడగవా? ఎందుకు దాచిపెట్టింది? ఇవన్నీ ఎడికేలు వచ్చినాయి. ముఖ్యమంత్రి జీతం ఎంత, ల్యాండ్ క్రూజర్స్ విలువ ఎంత, ఇవన్నీ ఎందుకు దాచిపెట్టిండు? ఎవరి సొమ్మని దాచిపెట్టిండు? మంది సొమ్ము మంగళవారం అని తీసుకొని పోయి విజయవాడలో దాచిపెట్టిండా? ఏడుకోసమని? ఎక్కడివి ఇవన్నీ పైసలని అడగాలి కదా సోదరా. ఇది కూడా అడుగు. నువ్వు ప్రశ్నించేటప్పుడు అందరినీ ప్రశ్నించాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీ నాయకుల దగ్గర ఇవన్నీ ఎడికేలు వచ్చినాయి ఒకసారి అడిగితే బాగుంటది. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 23 ల్యాండ్ క్రూజర్స్ దాచిపెట్టిండు, ఒక్కొక్క దాని విలువ 3 కోట్లు, మొత్తం కలిపితే 70 కోట్లు దగ్గర. ఇంకా అది బుల్లెట్ ప్రూఫ్లు చేస్తే వీళ్ళ వర్గానికి 3వసారి ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ బయటికి తీద్దాం అనుకున్నాడంటే ఎవరో అధికారం వచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పిండట. మరి రేపు మా అబ్బాయి బయటపడతాయి. ఇవన్నీ దొంగతనం పనులన్నీ కూడా చెప్పు, ఒకసారి మంచిగా ఉంటది. ఇవన్నీ మాట్లాడితే ఇజ్జత్ పోతుంది. ఇదేమో నీ ముఖ్యమంత్రిది మస్త్ అయింది, ఊకే తిని పండుకున్న టైంలో న్యూ ఇయర్ వచ్చింది, సెలబ్రేషన్ చేసుకోపోయి ఇంకా అట్లాంటివన్నీ అలవాట్లు ఉన్నాయి కదా. నమస్తే, జై.